హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఎప్పుడైనా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు అంతే గౌరవంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయ నాయకులే కానీ, పెద్ద స్టార్లు, సినిమా స్టార్లు, లేదంటే ఒక సింగర్‌గా, పాప్ సింగర్‌గా ఉండటం, లేదంటే ఒక పెద్ద డాన్సర్‌గా అండ్ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇలా ఉన్నవాళ్ళు సమాజంలో చాలా అంటే చాలా గౌరవంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళను చూసే ఆ సమాజం అనేది నడుచుకుంటుంది కాబట్టి వాళ్ళ హుందాతనం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కానీ అమెరికాలో మాత్రం ఈ రాజకీయ నాయకులు అంటే అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళ నుంచి సినిమా స్టార్లు అండ్ మైకేల్ జాక్సన్ లాంటి స్టార్ డాన్సర్లు, అతనితో పాటు బిల్ గేట్స్ లాంటి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ కూడా ఆ దేశంలో చెయ్యరాని పెద్ద తప్పుకే పాల్పడ్డారు. ప్రస్తుతం ఆ దేశంలో వీళ్ళంతా కూడా భయంతో వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ దేశాన్ని ఇప్పుడు ఎప్‌స్టీన్ ఫైల్స్ అనేది కుదిపివేస్తోంది. ఈ ఫైల్స్‌లో తమ పేరు ఎక్కడికి బయటికి వస్తుందో, తమ ఫోటోలు ఎక్కడ లీక్ అవుతాయో అని వీళ్ళంతా కూడా గజగజ వణికిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్ అనేది ఒక పెద్ద సెక్స్ ర్యాకెట్‌కు సంబంధించిన ఫైల్స్ ఇవి. ఇందులో చాలామంది చిన్న పిల్లలను సైతం వీళ్ళంతా కూడా సెక్స్ కోసం ఉపయోగించుకున్నారు అని ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్ ద్వారా బయటపడుతుంది. ఇందులో ఏకంగా 94,000 ఫోటోలు ఇప్పటికే అమెరికన్ గవర్నమెంట్ గుర్తించింది అంటే, ఇది ఎంత పెద్ద ర్యాకెటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్ అంటే ఏమిటి? దీన్ని ఏ విధంగా ఈ సెక్స్ ర్యాకెట్ అనేది జరిగింది? దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే జనరల్‌గా ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్ అనేది ఏమిటంటే ఆ దేశంలో ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఉంటాడు. అతని పేరే జెఫ్రీ ఎప్‌స్టీన్. అతని పేరులోనే ఎప్‌స్టీన్ అనేది ఉంటుంది. ఈ బిజినెస్ మ్యాగ్నెట్ ఏం చేశాడంటే అమెరికాలో చాలామంది బిజినెస్ పర్సన్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఒక ప్రైవేట్ ఐలాండ్‌ను కొంటూ ఉంటారు. ఆ ఐలాండ్ మొత్తం వాళ్ళ పేరునే ఉంటుంది. అంటే ఇన్ని సంవత్సరాలకు గాను లీజ్‌కు తీసుకుంటారు. ఆ తర్వాత ఐలాండ్‌లో లగ్జరియస్ హోటల్స్ లేదంటే లగ్జరీగా ఒక విల్లాను కట్టుకొని అక్కడికి వెళ్లి సేద తీరుతూ ఉంటారు. అదేవిధంగా ఈ జెఫ్రీ ఎప్‌స్టీన్ అనే వ్యక్తి కూడా ఒక ఐలాండ్‌ను కొని అక్కడ పెద్ద విలాసవంతమైన భవనాన్ని నిర్మించాడు. ఇందులో స్విమ్మింగ్ పూల్ అండ్ హెలీప్యాడ్ ఈ విధంగా పెద్ద పెద్ద లగ్జరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టే చేసే విధంగా దాన్ని అంత విలాసంగా నిర్మించాడు. ఆ తర్వాత దీన్ని ఎందుకు ఉపయోగించాడు అంటే ఇందులో పెద్ద ఎత్తున వ్యభిచారానికి ఈ భవనాన్ని ఉపయోగించాడు. జనరల్‌గా ఆ దేశంలో ఎవరైతే ఆహ్, రాజకీయాల్లో అధినేతలుగా ఉంటారో ట్రంప్, జో బైడెన్, బిల్ క్లింటన్ ఇలాంటి అమెరికా అధ్యక్షులతో పాటు ఆ దేశంలో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎవరైతే బిల్ గేట్స్ అండ్ మైకేల్ జాక్సన్ మంచి డాన్సర్‌గా మనకు తెలుసు కదా! ఆ మైకేల్ జాక్సన్ ఈ విధంగా చాలామంది ఆ దేశంలో దాదాపు ప్రతి ఒక్క స్టార్‌డమ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పాల్గొన్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళంతా కూడా ఆ విలాసవంతమైన భవనానికి వెళ్ళడం, అక్కడ చిన్న పిల్లలతో సెక్స్‌లో పాల్గొనడం. జనరల్‌గా మనందరికీ తెలుసు బిజినెస్ మ్యాగ్నెట్స్ అంటే డబ్బులని ఏ విధంగా వెదజల్లుతారో మనకు స్పష్టంగా ఒక ఐడియా ఉంటుంది కాబట్టి, వీళ్ళు ఒక్కరు వెళితే ఒక 100 మంది అమ్మాయిలను వీళ్ళ వెంట ఉంచడం, చిన్న పిల్లలను సైతం ఇందులో ర్యాకెట్‌లో దింపడం ఇలాంటివి చాలానే జరిగాయి. అయితే ఈ అమ్మాయిలను ఏ విధంగా సేకరించారు అంటే జనరల్‌గా హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంటుంది కదా! ఎక్కడైనా చిన్న పిల్లలను ఎత్తుకు వెళ్ళడం, లేదంటే అమ్మాయిలను వేరే దేశంలో మీకు జాబ్ ఇప్పిస్తామని అక్కడికి తీసుకువెళ్ళి, వాళ్ళ వీసాలను లాక్కొని ఈ వ్యభిచార కూపంలో దింపడం. ఈ విధంగా హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా ఈ అమ్మాయిలను సేకరించారు అని ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో విచారణలో బయటపడింది. సో, ఈ విధంగా సేకరించిన తర్వాత ఈ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున డబ్బులను కలెక్ట్ చేసుకొని ఈ అమ్మాయిలను వాళ్ళకు అప్పగిస్తే కొన్ని రాత్రులు అక్కడ స్టే చేయడం ఇలాంటివి పెద్ద ఎత్తున జరిగాయి. ఇవి కొన్ని సంవత్సరాలుగా జరిగిన తర్వాత ఈ కుంభకోణం అనేది అమెరికాను కుదిపేసింది. ఆ తర్వాత ఈ జెఫ్రీ ఎప్‌స్టీన్ ఎవడైతే ఈ మొత్తం సెక్స్ ర్యాకెట్‌ను నడిపించాడో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సో, ఆ తర్వాత దీనికి సంబంధించిన ఫైల్స్ మాత్రం అలాగే ఉండిపోయాయి. ఈ ఎప్‌స్టీన్ ఏమైతే చేశాడో ఎవరైతే బిజినెస్ మ్యాగ్నెట్స్ అండ్ రాజకీయ నాయకులు వీళ్ళందరికీ సంబంధించిన ఫోటోలను పెద్ద ఎత్తున కలెక్ట్ చేస్తూ వచ్చాడు. ఈ విధంగా కలెక్ట్ చేసిన ఫోటోలు మొత్తం 92,000కు పైగా ఉన్నట్లు అమెరికా ప్రభుత్వం సైతం గుర్తించింది. అంటే ఈ ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉంటారో వీళ్ళు ఆ అమ్మాయిలతో ఉన్న సమయంలో తీసిన ఫోటోలు సైతం ఉన్నాయి. ఇందులో
చాలామంది నగ్నంగా ఉన్నారు. బిల్ క్లింటన్ అయితే స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ ఉన్న ఫోటోలను సైతం అమెరికా గవర్నమెంట్ బయటపట్టింది. ఇవన్నీ ఎందుకు బయటపడ్డాయంటే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడు గదా! ఆయన ఎన్నికలకు ముందే దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేశాడు. అదేమిటంటే తాను గనక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను బయటపెడతాను. తద్వారా ఇందులో ఎవరైతే పాల్గొని ఉన్నారో వాళ్ళందరి బండారం బయట పెడతాను అనే విధంగా అప్పట్లోనే ప్రచారం చేసి ప్రజల మన్ననలను పొందారు. సో, ట్రంప్ గనక అధికారంలోకి వస్తే ఎవరెవరు ఈ సెక్స్ ర్యాకెట్‌లో పాల్గొన్నారు అనే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వస్తాయి అని ప్రజలు ఆయన్ను నమ్మి ఆయనకు ఓటేశారు. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత జస్ట్ ఒక నెల క్రితమే దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్‌లన్నిటిని నేను బయట పెడతాను అని చెప్పి కొన్ని ఫోటోలను అండ్ డాక్యుమెంట్‌లను సైతం బయటపెట్టారు. అయితే ఈ ఫోటోలను ఒక్కసారి క్షుణ్ణంగా గమనిస్తే దీనికి ఖచ్చితంగా డెమోక్రాట్లకు నాయకత్వం వహించిన బిల్ క్లింటన్ గతంలో అమెరికా అధ్యక్షుడిగా సైతం పనిచేశాడు. ఈ బిల్ క్లింటన్‌ను టార్గెట్‌గా చేసుకొని మాత్రమే ట్రంప్ ఈ ఫోటోలను బయటపెట్టాడు. ఇందులో ఎక్కువగా బిల్ క్లింటన్‌కు సంబంధించిన ఫోటోలే బయటికి వచ్చాయి అని ఆ దేశంలో డెమోక్రాట్లు పెద్ద ఎత్తున వివాదం రేకెత్తిస్తూ ఉన్నారు. అంతేకాకుండా డెమోక్రాట్లు ఈ ఎప్‌స్టీన్ ఫైల్‌లో ఉన్న ట్రంప్‌కు సంబంధించిన ఫోటోలను సైతం బయటపెట్టారు. ఈ విధంగా ఒకరికొకరు తమ బండారాన్ని బయటపెట్టుకొని అందరూ బజారున పడిన పరిస్థితి ఏర్పడింది. సో, మొత్తానికి ఇందులో ట్రంప్‌తో పాటు బిల్ క్లింటన్, జో బైడెన్ వీళ్ళతో పాటు బిల్ గేట్స్ ఇలా చాలామంది ఫోటోలైతే బయటికి వచ్చాయి. ఇంకా బయటికి రానివి చాలా వరకు ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో ఎవరైతే బాధితులుగా అప్పట్లో ఈ సెక్స్ ర్యాకెట్‌లో అమ్మాయిలను ఉపయోగించుకున్నారో వాళ్ళు కూడా ఇప్పుడు బయటికి వచ్చి దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను కోర్టు ముందు ఉంచుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దాదాపు 1200 మంది అమ్మాయిలు బయటికి వచ్చి కోర్టు ముందు అప్పట్లో జరిగిన విషయాలను సైతం బయటపెట్టారు. ఇప్పటికి బయటికి వచ్చిన వాళ్ళే 1200 మంది ఉన్నారంటే ఇంకా ఈ విషయం బయట పెడితే తమ భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడిన వాళ్ళు అండ్ ఇప్పటికే చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా చూసుకుంటే కొన్ని వేల మంది ఈ ర్యాకెట్‌లో ఉన్నారు అండ్ ఇన్వాల్వ్ చేశారు అనే విధంగా స్పష్టమైన ఆధారాలు అయితే బయటికి వస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ట్రంప్ ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను కొరివితో తల గోక్కున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే తాను ఎవరినైతే టార్గెట్ చేయాలనుకున్నాడో బిల్ క్లింటన్‌ను ఆయన్ను టార్గెట్ చేయబోయి ఈ ట్రంప్ కూడా ఇరుక్కున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే ఆ దేశంలో ప్రజలు ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్ మొత్తాన్ని బయట పెట్టాలి. మీరు పాక్షికంగా మాత్రమే చెబుతూ ఉన్నారు. బిల్ క్లింటన్ లేదంటే ఇతరులను టార్గెట్ చేసుకుంటున్నారే తప్ప ట్రంప్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించిన ఫోటోలను అన్నిటినీ సైతం బయట పెడితే అప్పుడు మేము ఏం చేయాలో నిర్ణయించుకుంటామని ప్రజలు అక్కడ ఒత్తిడి తెస్తున్న పరిస్థితి నెలకొంది. ట్రంప్ ఇప్పుడు వెనక్కి తగ్గుతూ ఉండగా తన సొంత పార్టీ అయిన రిపబ్లికన్లే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. తద్వారా ట్రంప్ సైతం ఇప్పుడు ఇరకాటంలో పడిన పరిస్థితి నెలకొంది కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఒకవేళ ట్రంప్ గనక దీన్ని బయటపెట్టినా ఆయనకే సమస్య అండ్ వీటిని అలాగే క్లోజ్ చేద్దామని చూసినా కూడా ఆయనకే సమస్య కాబట్టి మొత్తానికి ఈ సినారియో మొత్తాన్ని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇందులో అమెరికాలోని పొలిటీషియన్స్ అండ్ బిజినెస్ మ్యాగ్నెట్స్ దీంతో పాటు హాలీవుడ్ స్టార్లు వీళ్ళంతా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళంతా కూడా చిన్న పిల్లలని కూడా చూడకుండా వాళ్ళపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు కాబట్టి వీళ్ళందరినీ తీసుకువెళ్ళి జైల్లో వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి వాళ్ళు నాగరిక సమాజానికి అస్సలు అంటే అస్సలు ఉండకూడదు. ఇలాంటి వారి వల్ల ఈ సమాజానికి ఒక కళంకం తెచ్చే విధంగా మారుతుంది కాబట్టి వీటిపై అమెరికా ప్రభుత్వం ఇప్పటికైనా పూర్తి చర్యలు తీసుకొని ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వీళ్ళందరినీ కూడా జైల్లో వేసినప్పుడే అందరికీ బుద్ధి వస్తుంది అని చెప్పకనే చెప్పవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.